మెగాస్టార్ ప్రభాస్ ను ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని సరికొత్త రోల్లో చూపించబోతున్నారు డైరెక్టర్ సందీప్ వంగ. అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాల దర్శకుడు మన లవింగ్ డార్లింగ్ ను ఎలా చూపిస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసినట్టే అని సినీ సర్కిల్స్ అంటున్నాయి. ఇంతకీ స్పిరిట్ విషయంలో లేటెస్ట్ అప్డేట్ ఏంటనే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పిరిట్ సినిమా కోసం సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజాసాబ్ చిత్రాలను వేగంగా పూర్తి చేయాలని సదరు చిత్రాల మేకర్స్ కు సమాచారం అందినట్లు ఫిలిం నగర్ సమాచారం. రాబోయే 4-5 నెలల్లో ఈ 2 సినిమాలు కంప్లీట్ అయితే ఆ తర్వాత ప్రభాస్ పూర్తిగా స్పిరిట్ కోసమే అంకితం కానున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ సూచనలతో స్క్రిప్ట్ పనులు దాదాపు ఖరారైనట్లు సమాచారం. సందీప్ సాధారణంగా తీసుకునే సమయం కంటే ఈ సినిమా ఎక్కువ డిమాండ్ చేసిన ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనే ఆలోచననే ఇందుకు కారణమని చెప్పవచ్చు. పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లో సందీప్ రెడ్డి వంగ ఒకడు. యానిమల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఆయన గ్రాఫ్ మారిపోయింది. తొలి చిత్రం అర్జున్ రెడ్డితో ఇటు సౌత్ లో, రీమేక్ తో నార్త్ లో ఆయన క్రియేట్ చేసిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. యానిమల్ సినిమాతో తన రేంజ్ ను మరింత పెంచుకున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 900 కోట్ల కలెక్షన్స్ తో షేక్ చేసింది. దీంతో సందీప్ వంగతో సినిమా చేయటానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఆ లిస్టులో ముందుగా స్పిరిట్ మూవీ తెరకెక్కనుంది. సినీ సర్కిల్స్ టాక్ మేరకు స్పిరిట్ ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ బరువు తగ్గి ఫిజిక్ ను మార్చుకోనున్నాడు. జాలి దయలేని పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం తగిన శరీర ఆకృతి సిద్ధం చేస్తున్నట్లు చెబుతోంది చిత్ర యూనిట్. యుఎస్, కొరియా నుంచి కొందరు నటులు ఈ చిత్రంలో భాగం కానున్నారు. విలన్ గా డాన్లీ పేరు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాను భారత్ లో మాత్రమే కాక వివిధ దేశాల్లో చిత్రీకరించనున్నారు. అక్కడే కీలక మలుపులు ఉంటాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2027లో విడుదల లక్ష్యంగా సందీప్ రెడ్డి వంగ ఒక ఏడాది పూర్తిగా షూటింగ్ కు, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం కేటాయించనున్నాడు. యానిమల్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో బాలీవుడ్ లో దీనిపై భారీ అంచనాలున్నాయి. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ నిర్మాణ సంస్థలకు ఇప్పటి నుంచే ఆఫర్లు వస్తున్నాయి. ఓటీటీ సంస్థలు కూడా భారీ ఆఫర్లతో ముందుకొస్తున్నాయట. అయితే సందీప్ ఇప్పుడే ఏవి ఖరారు చేసే ఆలోచనలో లేడు. షూటింగ్ పురోగతి ఆధారంగా రేట్లను నిర్ణయించాలని భావిస్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్ కు ఇంకా కొంత వేచి చూడక తప్పదు.